నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ నేను ప్రతిభ. ముచ్చింతల్లో చిన్నజీయర్ ఆశ్రమాన్ని పరిశీలించి వేడుకల ఏర్పాట్లను సీఎం కేసీఆర్ సమీక్షించారు. మరొక వైపు ప్రధాని టూర్ షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అటు ఏపీలో ఉద్యోగుల చలో విజయవాడ ప్రశాంతంగా ముగిసింది. చర్చలకు రారమ్మంటోంది ప్రభుత్వం. ఇలాంటి టాప్ 9 ఏపీటీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల్ని పరిశీలించారు. ఆయన వెంట చిన్నజీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి దగ్గరుండి అక్కడి ఏర్పాట్లను, ఉత్సవాలను జరుగుతున్న తీరుని వివరించారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ లో భద్రతా ఏర్పాట్లను సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ నెల 5న హైదరాబాద్ కు వస్తున్న మోదీ సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్లోని ఆశ్రమంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటల 15 నిమిషాలకు యాగశాల వద్దకు చేరుకుని దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారు. 5:30 గంటల నుంచి 6 గంటల వరకు విశ్వక్సేన పూర్ణాహుతి క్రతువులో పాల్గొంటారు. 6 గంటల నుంచి 6:30 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. 6 గంటల 45 నిమిషాలకు సమతామూర్తి విగ్రహం దగ్గరకు చేరుకుని 7 గంటల వరకు ప్రత్యేక పూజలు చేస్తారు. 7 గంటలకు ప్రధాని తన సందేశాన్ని వినిపిస్తారు. సహస్రాబ్ది సమారోహం రెండో రోజు కార్యక్రమం అగ్ని ఆవాహనతో మొదలైంది. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ యాగం, సుదర్శనేష్టి, వాసుదేవ వేష్టి, గరుడపటం ఆవిష్కరణ, పెదజీయర్ అష్టోత్తర శతనామావళి జరిగింది. ఆ తర్వాత అత్యంత రమణీయంగా పూర్ణాహుతిని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ చేసిన అనుగ్రహ సంభాషణం ప్రాంగణానికి ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని కొనితెచ్చింది. రాజ్యాంగాన్ని మార్చాలి అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎన్నికైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దీనిపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన కమెంట్స్ కి నిరసనగా 48 గంటల పాటు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నిరసన దీక్షకు దిగింది. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు కావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. నీచ స్థాయికి దిగజారి మాట్లాడడం సరికాదు అన్నారాయన. ఢిల్లీలో తెలంగాణ భవన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ తర్వాత రాజ్ ఘాట్ దగ్గర మౌన దీక్షకు దిగారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు నిరసన దీక్షకు దిగారు. ఎలాంటి ఉద్రిక్తత ఘటనలు లేకుండా ఉద్యోగుల చలో విజయవాడ సభ ప్రశాంతంగా జరిగింది. పోలీసుల ఆంక్షలు పెట్టిన వేలాది మంది బీఆర్టీఎస్ రోడ్డుకొచ్చారు. ఉదయం 10 గంటలకే చేరుకున్న ఉద్యోగులు 2 గంటల వరకు నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్లు పెట్టుకుని నలువైపుల నుంచి ఉద్యోగులొచ్చారు. కనీసం 1,00,000 మంది విజయవాడ వచ్చారని, తమ నిరసన సక్సెస్ అయిందని నేతలు చెప్పారు. లక్షల మంది ఆవేదన చూసైనా ప్రభుత్వం దిగి రావాలన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇక మధ్యవర్తులు వద్దని, సీఎం జగనే స్వయంగా చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు సజ్జల. బల ప్రదర్శన ద్వారా సాధించేదేమీ లేదని, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారాయన. సమ్మె చేస్తామంటే ప్రత్యామ్నాయం చూపటం ప్రభుత్వ బాధ్యత అన్నారు సజ్జల. ధర్నాలు, ఆందోళనలతో జరిగేదేమీ ఉండదని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ చెప్పారు. జీతం ఎక్కడ తగ్గిందో చెబితే కదా మాకు తెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నాయన్నారు. తెలంగాణలో డిఏ ఇస్తే ప్రభుత్వానికి 10,000 కోట్లు మిగిలేదని సీఎస్ సమీర్ శర్మ వివరించారు. ఢిల్లీలో మజ్లిస్ అధినేత ఓవైసీ కారుపై కాల్పులు సంచలనంగా మారాయి. ఇక రైతు సంఘాలు బీజేపీని ఓడిస్తామంటున్నాయి. భారత్ విదేశాంగ విధానం తప్పులేదని, రాహుల్ తప్పుగా మాట్లాడారని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరపడం కలకలం రేగింది. ఓవైసీ మీరట్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వస్తూ ఉండగా హోపూర్లోని ఒక టోల్ ప్లాజా దగ్గర ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడ్డ వారిలో ఒకడిని పట్టుకున్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనపై కాల్పుల ఘటనపై ఎన్నికల కమిషన్ స్వతంత్ర కమిటీతో నిష్పాక్షికంగా విచారణ చేయించాలని అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో డిమాండ్ చేశారు. దాడి నుంచి ఓవైసీ క్షేమంగా బయటపడ్డారు. మరో కారులో ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని శిక్షించాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం రైతులకు పిలుపునిచ్చింది. రైతులకు బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆ సంఘం ప్రతినిధి యోగేంద్ర యాదవ్ చెప్పారు. కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు కాలేదని, హామీలేవీ నెరవేరలేదని వివరించారాయన.
ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిని మరోసారి బుజ్జగించే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. అఖిలేష్ యాదవ్ తన తండ్రి మాటే వినలేదని, అధికారం వస్తే జయంత్ చౌదరి గొంతు నొక్కేస్తారని హెచ్చరించారు. తనతో జట్టు కట్టాలని జయంత్ ని అఖిలేష్ ని బతిమాలారని అమిత్ షా చెప్పడం విశేషం. అసలైన హిందుస్థాన్ అంటే ఏంటో బీజేపీకి చూపిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. భారత్ అంటే పలు సిద్ధాంతాలు, సంస్కృతులు, భాషల కలబోత అన్నారు. కానీ బీజేపీ మాత్రం ఒకే సిద్ధాంతంతో పాలించాలని చూస్తోందని, కానీ అది జరగనీయబోమని రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్ లో తేల్చి చెప్పారు. భారత్ ఒంటరైందని పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రసంగించిన ప్రభుత్వం తరపు నుంచి ఎవ్వరూ సరిదిద్దకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఏనాడు ఒంటరి కాలేదని, సత్సంబంధాలు ఉన్నాయని, మన విదేశీ విధానం విఫలం కాలేదని అన్నారు నట్వర్ సింగ్. దేశవ్యాప్త నీట్ పరీక్షలో తమిళనాడుకు మినహాయింపునిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తిప్పి పంపించారు. ఈ అంశం లోక్సభను కుదిపేసింది. నీట్ బిల్ వాపస్కు వ్యతిరేకంగా లోక్సభ నుంచి డీఎంకే, సిపిఎం వాకౌట్ చేశాయి. గల్వాన్ లో భారత్ సైనికులతో ఘర్షణ పడి చనిపోయింది 4 చైనా సైనికులు కాదని 42 మంది అని ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ పత్రిక ది క్లాక్ జామ్ తెలిపింది. కొందరు సోషల్ మీడియా పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. ఇందులో 38 మంది చైనా సైనికులు గల్వాన్ నది దాటుతూ ఆ ఉధృతికి కొట్టుకుపోయారని తెలిపింది. చైనా చనిపోయినట్లు ధృవీకరించిన వాంగ్ జోరాన్ కూడా నదిలోనే కొట్టుకుపోయాడని ఈ పత్రిక చెబుతోంది. గల్వాన్ లో భారత్ తో ఘర్షణ పడ్డ క్వీ ఫబావో అనే చైనా సైనిక కమాండర్ బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో టార్చ్ బేరర్ గా ఉండడంపై భారత్ మండిపడింది. భారత దౌత్య బృందం బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనబోదని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఒలింపిక్స్ ని కూడా చైనా రాజకీయాలకు వాడుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. కేంద్రంపై పోరాడితే పోయేదేమీ లేదన్న కేటీఆర్. తాము అడ్డుకుంటే బీజేపీ నేతలు తిరగలేరు అన్న హరీష్ రావు. ఇక హిందూపురం జిల్లా కోసం రేపు బాలయ్య మౌన దీక్ష. ఇలాంటి టాప్ 9 మనుగురి వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్రంపై పోరాడితే పోయేదేమీ లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లకు మెగా పవర్ రూమ్ క్లస్టర్ అడిగినా మొండి చెయ్యే చూపించారంటూ విమర్శించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అడిగినా ఇవ్వలేదని సిరిసిల్లలో చెప్పారు. మేము అడ్డుకుంటే ఒక్కరు కూడా బయట తిరగలేరని బీజేపీ నేతలకు మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ నేతలకు నైతికత లేదన్నారు. అసలు రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ ఏం తప్పు మాట్లాడారంటూ హరీష్ నిలదీశారు. యాదాద్రిని సందర్శించిన సందర్భంగా మంత్రి హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలయ్య మౌన దీక్షకు దిగబోతున్నారు. హిందూపురం జిల్లా సాధన కోసం ఆయన కార్యాచరణ ప్రకటించారు. రేపు హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రంగంలోకి దిగడంతో జిల్లా ఉద్యమం మరింత వేడెక్కుతుందని భావిస్తున్నారు. జిన్నా టవర్ పై వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేశారు. ఆ టవర్ పక్కనే జాతీయ జెండాను ఆవిష్కరించారు హోంమంత్రి సుచరిత. వివాదాన్ని సామరస్యపూర్వకంగా ముగించిన అధికారుల్ని మంత్రి అభినందించారు. అయితే టవర్ కు రంగులేస్తే చేసిన పాపం పోదని బీజేపీ అంటోంది. జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని బీజేపీ నేతలు పట్టుబట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని జీలుగుకల్లు ఘటనపై విచారణ చేపట్టామని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. విషం లాంటి రసాయన పదార్థాలు జీలుగుకల్లులో కలిసినట్లుగా నివేదికలో స్పష్టమవుతోందని వెల్లడించారు. దీనిపై మరింత స్పష్టత త్వరలోనే వస్తుందన్నారు. మరోవైపు బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కేసులు ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016-2019 మధ్య కాపుకోట ఫైట్ లో నమోదైన 176 పెండింగ్ కేసులు ఉపసంహరించారు. మొత్తం 329 కేసులకు 153 కేసులు ఇప్పటికే డిస్పోజ్ అయ్యాయి. మిగతా పెండింగ్ కేసులు ఉపసంహరిస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సింగరేణి కార్మికులు భగ్గుమంటున్నారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయడాన్ని నిరసిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. శ్రీరాంపూర్ ఏరియాలోని 6 భూగర్భ గనులు, 2 ఓపెన్ కాస్ట్లు, ఏరియా వర్క్ షాప్ లో సంతకాల సేకరణ చేపట్టారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు. వాటిపై స్వచ్ఛందంగా సంతకాలు కూడా చేశారు కార్మికులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాలేజ్ కు బస్సులో వెళుతున్న విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది ఊ అంటావా సాంగ్. కొందరు విద్యార్థులు మొబైల్లో ఆ పాట ప్లే చేయడంతో మరికొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 గ్రూపుల మధ్య వాగ్వాదం కాస్త చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. కర్నూలు ఆదోని కాటన్ మార్కెట్లో పత్తి వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మార్కెట్లో పత్తి ధర ఆల్ టైమ్ హైకి వెళ్లిపోయింది.
క్వింటాల్ పత్తి ధర రికార్డ్ స్థాయిలో 10,759 రూపాయలకు చేరింది. రోజు రోజుకు పత్తి ధర పెరిగిపోవడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. కరువు సీమలో రైతుకు కొంత ఊరట కలిగిస్తోంది ఈ అంశం. కేంద్రంపై చెలరేగిపోయిన టీఎంసీ ఎంపీ. ఇక ఖైరతాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేసిన కేటీఆర్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభలో చెలరేగిపోయారు. ధర్మ సంసదలో ముస్లింపై దాడి చేయాలన్న వ్యాఖ్యల్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒప్పుకునేవారా అంటూ నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగంలో స్వతంత్ర సమరయోధుల సేవల్ని నామమాత్రంగా గుర్తు చేసుకున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఖైరతాబాద్ లోని ఇందిరానగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 210 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో 9,714 కోట్ల రూపాయలతో ఇళ్లను నిర్మించామని అన్నారు మంత్రి కేటీఆర్. పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి పేదలు ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఉచితంగా 50 లక్షలు విలువ చేసే ఇంటిని అప్పగిస్తున్నామని అన్నారు ఆయన. తమిళనాడులో ఆంధ్ర విద్యార్థి ముఖ్యమంత్రి స్టాలిన్ కాన్వాయ్ని ఆపి మరీ సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ అంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. నీట్ ఎగ్జామ్ వల్ల తాను ఎంబీబీఎస్ సీట్ పొందలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ విద్యార్థి ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం స్టాలిన్ తనకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. యూపీ ఎన్నికల ప్రచారంలో పరోక్ష మిత్రులుగా ఉన్న కాంగ్రెస్ సమాజ్వాదీ అధినేతలు పరస్పరం ఎదురుపడ్డారు. బులంద్షహర్లో ఈ సాయంత్రం ఒకే రోడ్డు మీద కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తారసపడ్డారు. ఈ రెండు పక్షాలు ప్రత్యర్థులు కానందున నవ్వులు, హర్షధ్వానాలు మాత్రమే అక్కడ కనిపించాయి. డ్రగ్స్ కేసులో 5 రోజులు కస్టడీలో ఉన్న పెడ్లర్ టోనీ కస్టడీలో కీలక విషయాల్ని వెల్లడించాడు. 2019లో 2 సార్లు హైదరాబాద్ వచ్చాడు టోనీ. ఎస్కే పేరుతో హైదరాబాద్ వచ్చినట్లుగా పోలీసులు చెప్పారు. నాంపల్లి, గోల్కొండలో టోనీ డ్రగ్స్ విక్రయించాడు. 2019లో పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. మట్టికుండ తయారీ అంత ఈజీ కాదని రాహుల్ గాంధీకి అర్థమైంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటించిన రాహుల్ గాంధీ ఒక కుండ చేసే కార్మికుడి దగ్గరకు వెళ్లి తన వంతుగా ప్రయత్నించారు. కానీ అది సఫలం కాలేదు. మన దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. థర్డ్ వేవ్ పీకౌట్ అయిందా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా కాకుండా పరోక్షంగా సమాధానం చెప్పారు. అయితే కేరళ, మిజోరాంలలో ఎక్కువ కేసులు వస్తున్నట్టు కూడా చెప్పారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడానికి వీల్లేదని కర్ణాటకలోని ఒక కాలేజ్ యాజమాన్యం కరాఖండిగా చెప్పడం వివాదాస్పదమైంది. హిజాబ్ ధరించి వచ్చిన యువతులను ఉడిపిలోని కుందాపురాలో గల బండారి కాలేజీలోకి అనుమతించలేదు. విద్యార్థినులు యాజమాన్యం తీరును ఖండించారు. గుండెపోటుతో ఆసుపత్రి పాలైన బాలీవుడ్ నటుడు సునీల్ గ్రోవర్ ఆపద నుంచి గట్టెక్కాడు. ఆయన ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సునీల్ గ్రోవర్ కు 4 బైపాస్ సర్జరీలయ్యాయి. పంజాబ్ లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఈ నెల 6న హైకమాండ్ నిర్ణయం. అయితే తానే సీఎం అభ్యర్థినంటూ చన్నీ కామెంట్స్. అయితే తన మొగుడు హీరో అంటున్న సిద్ధు భార్య. మరోవైపు మాయావతి కార్యకర్తలు తమ వైపు రావాలంటున్న అఖిలేష్. ఇలాంటి టాప్ 9 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వార్తల్ని పాంచ్ పటాకాలో చూద్దాం. పంజాబ్ సీఎం అభ్యర్థిగా సిద్ధు మించి ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ముందంజలో ఉన్నట్టు కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో తేలింది. అభ్యర్థులు, ఎంపీలు, కార్యకర్తల అభిప్రాయాల్ని కాంగ్రెస్ హైకమాండ్ సేకరిస్తోంది. మరోవైపు ఈ నెల 6వ తేదీన సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రస్తుత సీఎం చన్నీ చెప్పారు. ఆ రోజున తాను రాహుల్ గాంధీతో ఉంటానని ఆయన చెప్పడం విశేషం. సీఎం ఎవరైనా కానివ్వండి, తన భర్త మాత్రం హీరో అని, అతడు హీరోగానే ఉంటాడని సిద్ధు భార్య నవ్జోత్ కౌర్ సిద్ధు చెప్పారు. సీఎం ఎవరున్నా సరే మంత్రుల మాట వినాలని, వారిని పని చేసుకోనివ్వాలని, వారి ఫైళ్లపై సంతకం కూడా చేయాలని చెప్పారు. ఎన్నికల్లో పువ్వు గుర్తుపై బలంగా నొక్కితే జైల్లో ఉన్న ఆజం ఖాన్ కు షాక్ తగలాలంటూ అమిత్ షా పిలుపునిచ్చారు. యూపీ ఓటర్లు సమాజ్వాదీని గెలిపించి ఒక్కసారి తప్పు చేస్తే నేరగాళ్లంతా బయటకొస్తారని కేంద్ర మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఆజం ఖాన్, ఆతిక్ అహ్మద్, ముఖ్తార్ మున్సానీ వంటి వాళ్లంతా జైల్లో ఉన్నారని బులంద్ షహర్ సభలో చెప్పారు. ఇలాంటి వారున్న పార్టీకి ఓటు వేయొద్దన్నారు అమిత్ షా. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలంటే అంబేద్కర్ వాదులు తమతో కలిసి నడవాలని బీఎస్పీ శ్రేణులకు సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తు విజయంపై బీఎస్పీ ప్రభావం ఎంత ఉంటుంది అన్న ప్రశ్నకు అఖిలేష్ ఇలా స్పందించారు. బీజేపీతో నిస్పృహ చెందే యువత, రైతులు, కార్మికులు తమ కూటమికి జై కొడుతున్నారంటూ ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి చెప్పారు. తాము పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తే సమాజ్వాదీ ప్రభుత్వం మాత్రం గతంలో దాడులకు వారిని ఆయుధంగా వాడుకునేదని
యూపీ సీఎం యోగి విమర్శించారు. 2017 నుంచి యూపీలో అల్లర్లు జరగలేదని, కానీ సమాజ్వాదీ పాలనలో రాష్ట్రం నెత్తురోడిందని యోగి తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు గుర్తు చేశారు. సమాజ్వాదీ త్వరలోనే సమాప్తమవుతుందని యూపీ డిప్యూటీ సీఎం కేపీ మౌర్య జోస్యం చెప్పారు. సమాజ్వాదీని ఆయన సమాప్తవాది అని అభివర్ణించారు. సిరాద్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కేపీ మౌర్య కౌశాంబీలో నామినేషన్ ని దాఖలు చేశారు. యూపీలో ఎన్నికల ప్రచార తీరును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. మతం ప్రాతిపదికన ఎన్నికలు జరగకూడదని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఎన్నికలు జరగాలని సూచించారు. ఆమె యూపీలోని సికింద్రాబాద్ లో ప్రియాంక ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గోవాలో కాంగ్రెస్ ఓటేస్తే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టేనని ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అందుకే బీజేపీ ప్రజలకు ఇప్పుడు రెండు చాయిస్లున్నాయని, అవి ఆమ్ ఆద్మీ, బీజేపీ అని చెప్పారు ఆయన. గతంలో ఇదే జరిగిందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. సమాజ్వాదీ పార్టీ అసలు పోటీలోనే లేదని బీజేపీలో చేరిన మాజీ ఈడీ అధికారి రాజేశ్వర్ సింగ్ చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీ అయినందునే ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు. బీఆర్ఎస్ తీసుకున్న 24 గంటల్లో ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వడం వివాదాస్పదమైంది. బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీ క్యాంపులపై బలూచ్ సైన్యం భీకర దాడులు. వీటిపై పాక్ ని వివరణ కోరిన చైనా. ఇక యూరప్ లో త్వరలో కరోనా ఖతం అంటున్న WHO. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. దుబాయ్ రాజు మలయాళంలో ట్వీట్ చేస్తే కేరళ సీఎం అరబిక్ లో బదులిచ్చి పరస్పర గౌరవాన్ని చాటుకున్నారు. కేరళతో యూఏఈకి ప్రత్యేక అనుబంధం ఉందని, కేరళ ప్రజలు తమ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ దుబాయ్ రాజు రషీద్ అల్ మక్తోమ్ మలయాళంలో ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా మీ ఆతిథ్యం, సాదర స్వాగతం బాగుందని, యూఏఈ దుబాయ్ తో బంధం బలోపేతం చేసుకుంటామని అరబిక్ లో పినరై విజయన్ అరబిక్ లో ట్వీట్ చేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన భీకర దాడిలో 100 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. 2 పాక్ ఆర్మీ క్యాంపులపై దాడి జరిగింది. వందల మంది సైనికులు గాయపడ్డారు. ఈ దాడి తామే బాధ్యులమని BLA ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను ఖండించిన పాక్ ప్రభుత్వం చనిపోయింది 100 మంది కాదని, కేవలం 11 మంది మాత్రమేనని తెలిపింది. అయితే ఇవన్నీ అబద్ధాలంటోంది బలూచ్ ఆర్మీ. బలూచిస్తాన్ దాడిపై చైనా కూపీలాగుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలో పర్యటించడానికి ముందే ఈ సంఘటన జరగడంతో 2 దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ అంశంపై ఇమ్రాన్ ఖాన్ ను చైనా వివరణ కోరింది. కరోనా అనే యుద్ధంలో యూరప్ ఇప్పుడు కాల్పుల విరమణ దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి చెప్పారు. ఇక కొత్త కరోనా కేసులు రాని, సుదీర్ఘమైన శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయని WHO యూరప్ డైరెక్టర్ హ్యాన్స్ క్లూస్ చెప్పారు. టీకాలు పెరగడం, ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండడం ఇందుకు కారణాలుగా చెప్పారు ఆయన. యూరప్ లో అమెరికా బలగాల మోహరింపును రష్యా ఖండించింది. అమెరికాది వినాశనకర చర్య అని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యల ద్వారా ఉక్రెయిన్ సమస్యకు రాజకీయ పరిష్కారం లభించే అవకాశాలు తగ్గిపోయినట్టేనని రష్యా తేల్చి చెప్పింది. ఇంగ్లాండ్ వైపు దూసుకొస్తున్న రష్యా ఫైటర్ జెట్ ను బ్రిటన్ అడ్డుకుంది. స్కాట్లాండ్ వైపు వస్తున్న రష్యన్ ఫైటర్ జెట్ ను బ్రిటన్ రాయల్ ఫోర్స్ గుర్తించింది. వెంటనే అలర్ట్ అయి తమ జెట్స్ తో వాటి దారి మళ్లించింది. ఉక్రెయిన్ వ్యవహారంలో అమెరికాకు బ్రిటన్ మద్దతు పలికిన నేపథ్యంలో రష్యా జెట్ కదలికలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా తన సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరిస్తూ ఉండడంతో ఉక్రెయిన్ అలర్ట్ అయింది. అజోవ్ సముద్రం దగ్గర ఉక్రెయిన్ సైన్యం పెట్రోలింగ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉన్నట్లుగా ఉక్రెయిన్ తెలిపింది. సిరియాలో అమెరికా బలగాలు చేసిన దాడుల్లో ఐసిస్ అగ్రనేత అల్ ఖురేషీ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే సిరియాపై అమెరికా కాల్పుల్లో రక్తపాతం చెలరేగింది. 12 మంది సామాన్యులు మరణించారని సిరియా ప్రకటించింది. ఆ తరువాత ఐసిస్ అగ్రనేత పేరు బయటకొచ్చింది. 2 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాలో కోట్ల సంఖ్యలో మూగజీవాలను చంపేసిన కార్చిచ్చు మళ్లీ రగిలింది. పెర్త్ సమీపంలో అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో అధికారులు ఎమర్జెన్సీ వార్నింగ్ కూడా ఇచ్చారు. వెంటనే అక్కడికి దగ్గరలోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించడం కూడా మొదలైంది. కరోనా కేసులు వచ్చినా భారత్ జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. అటు బెంగళూరులో పింక్ బాల్ టెస్ట్ నిర్వహిస్తామన్న గంగూలీ, ఇక ఆసిస్ ఓపెన్ లో తనను ఆడనీయకపోవడంపై త్వరలోనే మాట్లాడతానన్న జకోవిచ్. ఇలాంటి టాప్ 9 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత క్రికెట్ జట్టులో కరోనా కేసులు నిన్న కలకలం రేపాయి. అయితే ఇవాళ కొత్తగా ఎలాంటి కేసులు రాలేదు. దీంతో అహ్మదాబాద్ లో రోహిత్ సేన ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటికే కరోనా కేసులు రావడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. తాను బాగానే ఉన్నానని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ చెప్పాడు. తన ఆరోగ్యం గురించి కంగారు పడ్డ వారికి ట్వీట్ చేశారు ఆయన. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు ధవన్.
శ్రీలంకతో కోల్కతాలో పింక్ బాల్ టెస్ట్ జరుగుతోందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెబుతున్నారు. వచ్చే నెలలో శ్రీలంక మన దేశంలో పర్యటిస్తుంది. 2 టెస్టులు 3 టీ20లు ఆడుతుంది. ఈ సూపర్ అనడం సింపుల్, కానీ నీ దూకుడు వీరేంద్ర సెహ్వాగ్ లా ఉందంటే మాత్రం సూపర్ కాంప్లిమెంటే. భారత్ బ్యాటర్ పృథ్వీ షా ఆట తీరు సెహ్వాగ్ ని తలపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ప్రశంసించారు. పృథ్వీ షా క్రికెట్ ను తాను ఇష్టపడతానని, అయితే అన్ని ఫార్మెట్లలో బాగా ఆడటానికి కొంచెం టైం పడుతుందని మైకెల్ క్లార్క్ అన్నారు. చైనా స్టార్ క్రీడాకారిణి పెంగ్ షుయ్ పై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాచ్ కీలక ప్రకటన చేశారు. పెంగ్ షుయ్ అనుమతిస్తే ఆమెను ప్రపంచం ముందుకు తీసుకొస్తామని బీజింగ్ లో చెప్పారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడా జ్యోతి పరుగులు పెడుతోంది. సినీ స్టార్ జాకీ చాన్ క్రీడా జ్యోతిని పట్టి తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. చారిత్రక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గర టార్చ్ రిలేలో జాకీ చాన్ పాల్గొన్నారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ను భారత్ లో ఉన్న టిబెట్ శరణార్థులు వ్యతిరేకించారు. హిమాచల్లోని ధర్మశాలలో చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా దుర్నీతిని ఎండకట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తనను ఆడనీయకపోవడంపై టెన్నిస్ స్టార్ జకోవిచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై మాట్లాడతానని చెప్పారు జకోవిచ్.